మనం అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మొన్న చేసిన పర్యటనలో ఓదార్పు యాత్రలు అని చెప్పి వెళ్ళిన ప్రతి చోట చంద్రబాబు నాయుడిని విమర్శిస్తానే కూర్చున్నాడు తప్ప ఫ్యాక్ట్ ఆఫ్ సిట్ రిపోర్ట్ ఏం వచ్చింది, సుప్రీంకోర్టు ఆర్డర్డ్ లెడ్ ఇన్వెస్టిగేషన్ టీంలో బయటకు వచ్చిన రిపోర్ట్లో ఏం పేర్కొన్నారన్న విషయాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫెయిల్ అయ్యాడు. కంప్లీట్లీ డిజాస్టర్స్ ఫెయిల్యూర్. మనం ఇంకో రకంగా అబ్జర్వ్ చేస్తే వైవి సుబ్బారెడ్డి కూడా కల్తీ జరిగిందని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న వెంటనే జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ ఇంటికి, అంబటి రాంబాబు ఇంటికి పరామర్శలకు వెళ్ళిన యాత్రలో అఫ్కోర్స్ వైవి సుబ్బారెడ్డి అంబటి ఇంటికి వెళ్ళిన పరామర్శకి నెక్స్ట్ డే ఒప్పుకున్నాడు. తర్వాత జోగి రమేష్ ఇంటికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని కూడా పక్కకు దోస్తాడు. అసలు ఈ డింట్ ఈవెన్ బాదర్ టు ఎక్స్ప్లెయిన్ పీపుల్. ఉట్టి తిరుపతి లడ్డూయే కాదు, ఆఖరికి శ్రీశైలం లడ్డూలో కూడా కల్తీ జరిగినాయి అని చాలా రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. వీటిని కూడా మళ్ళీ ఒకసారి ఇన్వెస్టిగేట్ చేస్తే నిజాలను తేలిపోతే వీళ్ళ పార్టీ భవిష్యత్ ఏంటి? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం బీజేపీకి మద్దతు ఇస్తానే ఉన్నాడు, ఇప్పుడు కూడా బయట ఉండి మద్దతు ఇస్తున్నాడు. కానీ నేషనల్ మీడియాలో ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయిందో తన పరిస్థితి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మొన్న చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కూటమి ప్రెస్ మీట్లో బీజేపీ వాళ్ళు కూడా స్వరమెత్తి మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అండ్ బీజేపీ హ్యాడ్ టు టేక్ అ స్టాండ్. ఈ స్టాండ్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే వెళ్ళింది.